న్యూస్ చూస్తున్నాం. విజయారెడ్డి ఫ్యామిలీ బలవాన్ మరణం మిస్టరీ వీడింది. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి బలవాన్ మరణం చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్న విజయారెడ్డి పిల్లలతో కలిసి బలవాన్ మరణం చేసుకున్నట్టుగా పోలీసులు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అరవి చెర్లపల్లి తల్లి పిల్లల ఆత్మహత్య కేసు సంబంధించిన మిస్టరీ వీడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా రైల్వే పోలీసులు, స్థానిక పోలీసుల సహకారంతో కూడా ఈ కేసుకు సంబంధించి చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఎటువైపు వెళ్ళినా కానీ ఎలాంటి ఆధారాలు దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా ఆమె చనిపోయే ముందు, సూసైడ్ చేసుకునే ముందు ఫోన్ సంబంధించిన ఎవరెవరితో సంభాషణ చేసింది ఏంటన్నా కూడా వివరాలను ఆరా తీశారు. కానీ అందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, తమ్ముడితో పాటు భర్తను కూడా అనేక కోణాల్లో విచారించిన తర్వాత గడిచిన కొద్ది రోజులుగా విజయారెడ్డి డిప్రెషన్ కు లోనవుతుంది. ఒంటరిగా ఉండడం కారణంగానే డిప్రెషన్ కి లోనై అందులో భాగంగానే తను చనిపోతే తన పిల్లలను చూసుకునేవారున్న ఉద్దేశంతో కూడా తల్లి, పిల్లలు ఇద్దరు కలిసి సూసైడ్ కు చేసుకున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఆమె కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేశారు. మొదటి నుంచి కూడా తల్లి మాటలను ఇద్దరు పిల్లలు వినడం, పూర్తి స్థాయిలో ఆమె ఏం చెప్తే అది చేసే విధంగా వాళ్ళు ఉండేవన్నట్టుగా చూసింది. తాజాగా అయితే మానసిక ఒత్తిడి కారణంగానే తల్లి పిల్లలతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. కానీ కొద్ది రోజుల క్రితం అనేక అనుమానాలు వ్యక్తమైన కానీ చివరికి రైల్వే పోలీసులు డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి తన పిల్లలతో కలిసి ఈ దారుణానికి ఓడినట్టు గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కానీ రైల్వే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి విజయారెడ్డి సూసైడ్ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీడియాకి అవకాశం అయితే ఉంది. కిరణ్, అంటే వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడినప్పుడు కూడా మీడియాతో కూడా తను చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్ అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు డిప్రెషన్ వల్లనే తను చనిపోయిందని నిర్ధారించారు. సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా రైజ్ చేస్తున్నారా వాళ్ళు? ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి సూసైడ్ తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన భర్త సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు. విజయారెడ్డి అంతా ఈజీగా సూసైడ్ చేసుకునే మనస్తత్వం కాదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉండే వ్యక్తి అని చెప్పి ఇక సూసైడ్ తర్వాత కూడా ఆమె ఒక ఫోన్ కాకుండా మరొక ఫోన్ కూడా వినియోగించడంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి అయితే కేవలం ఆమె డిప్రెషన్ కారణంగానే తను సాధించినట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి పక్కాగా ఒక పిల్లల్ని మోటివేట్ చేసే సూసైడ్ కి యత్నించినట్టుగా గుర్తించారు. కాబట్టి ఇంకా చాలా విషయాలను రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కూడా మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. 30 తారీఖు చేసుకున్న సూసైడ్ తర్వాత కూడా అనేక కోణాల్లో తర్వాత ఇంటికి వచ్చడం, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంబంధించిన సంభాషణలు, DCR కూడా పూర్తిగా కొంత వాటిని విశ్లేషించిన తర్వాత కూడా మానసిక ఒత్తిడి కారణంగానే విజయారెడ్డి తన పిల్లలతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే కిరణ్, ఫోన్ కాల్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కూడా అంటే వివరాలు సేకరించారు. అక్కడ ఎలాంటి వివరాలు అసలు వెలుగు చూసాయి? అధికారులు ఏం చెప్తున్నారు దీనిపైన? ఆమె సూసైడ్ చేసుకునే ముందు ఆ రోజు కూడా 10 గంటల క్రితము తమ్ముడితో చాలాసేపు మాట్లాడింది. ఆ తర్వాత కొంత అనుమానం వచ్చింది. అంటే ఈ సూసైడ్ కి సంబంధించి ఇద్దరు పిల్లలతో కలిసి విజయారెడ్డి సూసైడ్ చేసుకున్న క్రమానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తమైతే నేపథ్యంలో మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు, కొంత గడిచిన కొద్ది రోజులుగా డిప్రెషన్ లో ఉంది, మానసిక ఒత్తిడికి గురవుతుంది అనే విషయం కూడా తల్లి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అనేక కోణాల్లో హత్య తర్వాత అంటే సూసైడ్ తర్వాత కూడా రైల్వే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంభాషణ, బంధువులకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరికైతే ఆమె డిప్రెషన్ కారణంగానే చనిపోయింది. అంటే సూసైడ్ కి ముందు తమ్ముడితో పలుమార్లు మాట్లాడినట్టుగా పోలీసుల విచారణలో కూడా వెలుగు చూసినట్లుగా తెలుస్తుంది. అంటే కిరణ్, తను డిప్రెషన్ లో ఉంది, ఓకే, అంటే పిల్లలను కూడా తీసుకెళ్లి ఈ బలవాన్ మరణానికి ఒడిగట్టడానికి అంత బలమైన కారణాలు ఏమున్నాయని చెప్తున్నారు అసలు? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తను చదువు సాధిస్తే పిల్లలు ఒంటరి వారు అవుతారు, తన తల్లి కూడా వృద్ధాప్యంలో ఉంది కాబట్టి తన పిల్లలను ఎవరు చూసుకునేవని ఉండేది ఉద్దేశంతో తన భర్త దుబాయ్ లో ఉంటున్నాడు కాబట్టి ఆయన వచ్చి పిల్లల్ని చూసుకునే అవకాశం లేదు కాబట్టి తను ఒక్కడనే చనిపోతే తన ఇద్దరు పిల్లలు అల్లార ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఒంటరి వారు అవుతారు, వారిని ఆలన పాలన చూసేవారు వారు రోడ్ల పాలన పడతారని ఒక ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేసి
ఒక ప్రాంతానికి తీసుకెళ్తున్నాను, అక్కడ చెప్పినట్టు చేయాలని ఉద్దేశంతో కూడా ఇద్దరు కూడా హాస్టల్లో ఉన్నారు, ఇంటర్మీడియట్ అవుతున్న నేపథ్యంలో వారికి సంబంధించి ఇతన్ని మోటివేట్ చేసి చెల్లపల్లి జైలుకి తీసుకెళ్లి ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నట్లుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.